మనం ఈరోజు మినపప్పుతోటి సున్నుండలు చేసుకున్నాము. అర్ధ కిలో మినపప్పు తీసుకున్నా. ఇప్పుడు మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. దీంట్లోను వేయించుకొని మిక్సీ పట్టుకొని నేను చూపిస్తాను ఎట్లా వేసుకోవాలనో. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో నూనె పోసుకుందాం. 2 చెంచాల నూనె పోసుకొని నెయ్యి అనక నూనె నెయ్యిలో వేయించుకుందాం. మంచిగా దూరం వేయించుకోవాలి. మినపప్పు దూరం కావాలి. చిన్న మంట మీదనే వేయించుకోవాలి. మంచిగా పెద్దగా పెట్టినామనుకో ఏదోకుండా ఉట్టిగానే మాడిపోతుంది. ఇక మంచిగా ఇట్లా దూరంగా అయిపోయినాయి కదా, ఇప్పుడు దించేసుకుందాం. చల్లగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. బెల్లము ఇట్లా తురుముకున్న మంచిగా ఇట్లా మెత్తగా అవుతుంది కదా, ఇది మిక్సీ పట్టుకున్న మినపప్పు ఇట్లా పొడి లెక్క వేసుకోవాలి. ఇలా కలుపుకుందాం మంచిగా. దీంట్లోనే బెల్లంలోనే కలుపుకొని ఇది కూడా ఇట్లా కింద మీద కలుపుకోవాలి. ఇట్లా కలిసేటట్టు బెల్లము పిండి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బెల్లం మంచిగా కలిపినాం కదా, ఇట్లా నెయ్యి పోసుకుంటా మంచిగా లడ్డు కట్టుకోవాలి. ఇక నెయ్యి బాగా పోసుకుంటేనే లడ్డు మంచిగా కట్టడానికి వస్తుంది. ఇట్లా కలుపుకుంటా మంచిగా కట్టాలి. ఇట్లా నెయ్యి పోసుకుంటే ఇట్లా లడ్డు ఇట్లా మంచిగా కట్టుకోవాలి. ఇట్లా దగ్గరకు వస్తే ఇట్లా కట్టుకోవాలి. నెయ్యి పోసుకుంటా కట్టుకోవాలి. ఇట్లా తర్వాత అన్నీ ఒకదాని ఇంకొకటి కట్టుకోవాలి. ఇట్నే అట్లా సున్నుండలు ఇట్లా కట్టుకోవాలి. ఎంతో రుచికరమైన సున్నుండలు తయారైపోయినాయి. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగా వస్తాయి. నేను చెప్పినట్టు చేసుకోరు. బెల్లము నెయ్యి కలిపితే మంచిగా వస్తాయి. చక్కెర కూడా కలుపుకోవచ్చు, కానీ నేను బెల్లం కలుపుకున్నా బాగుంటాయి.